పల్లెలో కూడా సార్, ప్రతి పల్లెలో కూడా ప్రతి పంచాయతీ కనీసం 100 ఇళ్ళు వలసలు పోయినారు సార్. వాళ్ళందరినీ వెనక్కి తిరిగి రప్పించాలి సార్. అయితే ఇందులో మనం పెద్దగా చేయాల్సింది ఏం లేదు సార్. వాళ్ళు ఏళ్ల తరబడి బెంగళూరుకి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళ రేషన్ కార్డులు కానీ, ఆధార్ కార్డులు కానీ, ఓటర్ ఐడి కార్డులు కానీ ఇక్కడ లేకుండా ఉన్నాయి సార్. మీరు ప్రత్యేకమైన చర్యలు తీసుకొని సార్, దీనికి మీరు ఒక కమిటీ వేసి లేదా ఒక జీవో ఇచ్చి కానీ సార్, వాళ్ళందరినీ తిరిగి వెనక్కి రప్పిస్తూ వాళ్ళకి మళ్ళీ ఇక్కడ ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇచ్చేలా మీరు చేస్తే, మీరిచ్చిన పథకాలు సార్ చాలు సార్. జలకళ కార్యక్రమం సార్, ఉచితంగా బోర్లు వేసే కార్యక్రమము, ఉచితంగా గొర్రెలు పంపిణీ చేసే కార్యక్రమం సార్. నిజంగా ప్రజలు మిమ్మల్ని మర్చిపోరు సార్, జీవితాంతం గుండెల్లో పెట్టుకుంటారు సార్. మా రాప్తాడు నియోజకవర్గానికి మీరు 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇస్తున్నారు సార్. మాకు ఇంతకంటే ఏం అవసరం లేదు సార్. జీవితాంతము రాముని దగ్గర ఆంజనేయుల్లాగా ఉంటాం సార్, మీకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం సార్. అదేవిధంగా సార్, దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు పెద్ద ఆయన నాకు రాజకీయ భిక్ష పెట్టినారు సార్. ఆయన ఆశయాల కోసం పనిచేస్తున్న మీ వెంట నేను నడుస్తా ఉన్నాను సార్. మీ కుటుంబం ఎప్పుడూ బాగుండాలి సార్. ఈరోజు మన అమ్మగారు విజయమ్మ గారు అందరూ కూడా బాగుండాలి సార్. ఈరోజు భారతక్క గారికి మా అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయండి సార్. సార్ ధన్యవాదాలు సార్. సార్ తమ చేతుల మీద ఈ శంకుస్థాపన చేయమని తమని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం సార్. మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఉన్న ప్రధానికం తరఫున శంకరన్న మొదలు పెట్టమంటావా? అడుగుతాను, మొదలు పెట్టమంటావా అంటానా? ఒక విషయం సార్, మా జిల్లా ప్రజలందరి కోరిక సార్, రాజశేఖర రెడ్డి గారే ఈ యూపీపీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గురించి ఫస్ట్ అనౌన్స్ చేశారు. ఆయన కుమారుడిగా మీరు మొట్టమొదటి నీళ్లు ఇచ్చారు. మరి ఇప్పుడు ఆ స్కీమ్ ని విస్తరించి, గత ప్రభుత్వము డబ్బులు భారించాలని చూస్తే మీరు నీళ్లు భారించారు. 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి ఆ స్కీమ్ ని విస్తరించి 1 రిజర్వాయర్ని 3 రిజర్వాయర్లు చేశారు సార్. కాబట్టి ఈ స్కీమ్ కి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టాలని మా అందరి కోరిక సార్. ఓకే ప్రకాష్, థ్యాంక్ యూ సార్. అట్లే చేద్దాంలే సార్. ప్రారంభించండి. ఒక్క నిమిషం ఉంటే మేము అందరం మా సీట్లోకి వెళ్ళిపోయి కూర్చుంటాం సార్. ఒక్క నిమిషం ప్లీజ్. కూర్చో ఎంపీ గారు. పథకంలో భాగంగా 3 జలాశయాల నిర్మాణ పనులు ఈరోజు శంకుస్థాపన చేస్తా ఉన్నాం. నిజంగా ఈ పథకాన్ని ఎన్నికలప్పుడు కాకుండా ఎన్నికల్లో ఏదో నామకే వాస్తే చేశామంటే చేశామన్నట్టుగా చేసి ఆ తర్వాత పనులు ఏమాత్రం కూడా మొదలు పెట్టకుండా వదిలేసిన పరిస్థితి నుంచి పనులు మొదలు పెట్టడమే కాకుండా కెపాసిటీ కూడా పెంచి
అదనంగా మరో 2 రిజర్వాయర్లు యాడ్ చేసి తద్వారా అదనంగా మరో 3.3 టీఎంసీల కెపాసిటీని కూడా యాడ్ చేసి ఈరోజు ఈ ప్రాజెక్టును అదే కాస్ట్తోనే అదే 803 కోట్ల రూపాయల కాస్ట్తోనే ఈరోజు చేయగలుగుతా ఉన్నాము అనంటే ఏ స్థాయిలో గతంలో లంచాలు తీసుకొని ఏ స్థాయిలో ప్రాజెక్టులను గాలికి వదిలేస్తా ఉన్న పరిస్థితిలో అందరికీ కూడా ఇట్టే అర్థమవుతుంది. ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఎన్నికల్లో ఆ రోజు ఇదే నియోజకవర్గం నుంచి నేను పోతా ఉన్నప్పుడు ఆ రోజు ప్రజలందరూ చూపిన ఆ ప్రేమ అభిమానాలు నాకు ఇవాళటికి గుర్తున్నాయి. ఈరోజు ఆ రోజు చెప్పిన మాట ప్రకారం ఈరోజు అడుగులు ముందుకు వేస్తానందుకు దేవుడి దయను అదే రకంగా మీ అందరి చల్లని దీవెనలను ఈరోజు మరొక్కసారి గుర్తు చేసుకుంటా ఉన్నాను. ఈరోజు హంద్రీ నీవా సుజల సెవంతి ద్వారా రాయలసీమలో దాదాపు 6 లక్షల ఎకరాలకు సాగునీరు, సుమారుగా 33 లక్షల మందికి తాగునీరు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. హంద్రీ నీవలో భాగంగా జీడిపల్లి రిజర్వాయర్ నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా 5.40 టీఎంసీల సామర్థ్యంతో ఎగువ పెన్నా జలాశయానికి సంబంధించిన కాలువ, ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండ మరియు సోమరవాండ్లపల్లి జలాశయాలు నిర్మించడం ఈరోజు జరుగుతూ ఉంది. దీని ద్వారా 75,000 ఎకరాలకు సాగునీటితో పాటు పలు ప్రాంతాలకు త్రాగునీరు కూడా అందుతుంది. గతంలో ఏం జరిగింది అన్నది మీ అందరికీ కూడా కాసేపటి కిందటనే చెప్పడం జరిగింది. ఏ రకంగా 804 కోట్ల రూపాయల వ్యయంతో 2018 జనవరి 24వ తేదీన ఒక జీవో మాత్రం ఇచ్చేసి ఆ తర్వాత పనులు మాత్రం జరగని పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలిసిందే. కానీ ఈరోజు అదే సొమ్ముతోనే అదనంగా మరో 2 రిజర్వాయర్లను కూడా కలిపి నిర్మించడం ద్వారా మరో 3.3 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ కూడా పెంచుతా ఉన్నాం. జనవరి 2018 నుంచి ఇవాళటికి చూస్తే దాదాపుగా 3 సంవత్సరాలు అవుతా ఉంది. మామూలుగా ఈ 3 సంవత్సరాల కాలంలో మామూలుగా ప్రాజెక్ట్ కాస్ట్ పెంచుతారు. అలాంటిది ప్రాజెక్ట్ కాస్ట్ అంతే పెట్టి రిజర్వాయర్ల కెపాసిటీని మాత్రం పెంచి మరో 3.3 టీఎంసీల కెపాసిటీని పెంచి అదే ప్రాజెక్టు కాస్ట్తోనే ఈ పనులు మనం చేపడతా ఉన్నామనంటే ఏ స్థాయిలో లంచాలను కట్టడి చేస్తా ఉన్నాము అన్నది చెప్పడానికి ఇదే ఒక మంచి నిదర్శనాన్ని కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా చెప్తా ఉన్నాను. ఇక్కడ ఈ పథకం ద్వారా 90 రోజుల్లో 5 జలాశయాలలో 7.21 టీఎంసీల నీరు నింపి బెలుగుప్ప, కూడేరు, ఆత్మకూరు, కంబదూరు, కనగానపల్లి, చెన్నై కొత్తపల్లి, రాస్తాడు, రామగిరి మండలాలలో 75,000 ఎకరాలకు సాగునీరు అందించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు కోసం 5,171 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ప్రాజెక్టు పనులలో భాగంగా జీడిపల్లి జలాశయం నుంచి ఎగువ పెన్నా జలాశయం వరకు 53.45 కిలోమీటర్ల ప్రధాన కాలువ, అందులో భాగంగా 4 ఎత్తిపోతల పథకాలు, 110 కాంక్రీట్ కట్టడాలు నిర్మాణం కూడా జరుగుతుంది. కొత్తపల్లి, ఆత్మకూరు, బాల వెంకటాపురం, మద్దెల చెరువు వద్ద 4 ఎత్తిపోతల పథకాలు రాబోతా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న 1.81 టీఎంసీ ఎగువ పెన్నా జలాశయానికి అదనంగా
ముట్టాల జలాశయాన్ని 2.02 టీఎంసీలు, తోపుదుర్తి జలాశయాన్ని 0.992 టీఎంసీల జలాశయాన్ని, దేవరకొండ జలాశయాన్ని 0.89 టీఎంసీలు, సోమరాన్లపల్లి జలాశయానికి 1.5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తా ఉన్నాం. ఎగువపెన్న జలాశయం ద్వారా 10,000 ఎకరాలు, ముట్టాల జలాశయం ద్వారా 18,700 ఎకరాలు, తోపుదుర్తి జలాశయం ద్వారా 18,000 ఎకరాలు, దేవరకొండ జలాశయం ద్వారా 19,500 ఎకరాలు, సోమవాన్లపల్లి జలాశయం ద్వారా 8,800 ఎకరాలకు నీరు అందుతుంది. ఈ విధంగా ఈ 5 జలాశయాల ద్వారా మొత్తం 75,000 ఎకరాలకు సాగునీరు సరఫరా కానుంది. సాగునీటి వసతి కల్పన ద్వారా ప్రజల జీవితాలు, ఆర్థిక స్థితులను పూర్తిగా మారుతాయని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. దేవుడి దయతో ఇప్పటికే అనంతపురం జిల్లాలో పరిస్థితులు మెరుగవుతా ఉన్నాయి అని చెప్పి కళ్ళ ఎదుటిని కనిపిస్తూ ఉన్నాయి. దేవుడి ఆశీర్వాదంతో గత 2 సంవత్సరాలుగా మంచి వర్షాలు పడ్డం, జలాశయాలన్నీ కూడా నిండి పొరలడం అన్నీ కూడా మన కళ్ళ ఎదుటినే కనిపిస్తూ ఉన్నాయి. ఇవి కాక దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో ఎన్నికల ప్రణాళికలో మేనిఫెస్టోలో మనం ఏదైతే చెప్పామో ఆ ప్రతి పథకం కూడా దేవుని దయతో చేయగలుగుతా ఉన్నాం. ఒక చేయూత అయితేనేమి, ఒక ఆసరా అయితేనేమి, ఒక రైతు భరోసా అయితేనేమి, ఒక అమ్మఒడి అయితేనేమి, అక్కడి నుంచి మొదలు పెడితే చివరికి నాడు నేడు ద్వారా ప్రతి గ్రామంలోనూ ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు తేవడం దగ్గర నుంచి, ప్రతి ఊర్లోనూ విలేజ్ క్లినిక్లు తీసుకొని రావడం దగ్గర నుంచి, ప్రతి ఊర్లోనూ రైతు భరోసా కేంద్రాలు తీసుకొని రావడం దగ్గర నుంచి, రాబోయే రోజుల్లో ప్రతి ఊర్లో జనతా బజార్లు కూడా తీసుకొని వచ్చే కార్యక్రమం, ప్రతి ఊర్లోనూ గోడౌన్లు, కోల్డ్ స్టోరేజ్లు ప్రతి ఊరి పరిధిలోకి తీసుకొని రావడం, ప్రీ ప్రాసెసింగ్ యూనిట్స్, సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్స్ ఇవన్నీ తీసుకొని రావడం ద్వారా రాబోయే రోజుల్లో గ్రామాల రూపురేఖలు సంపూర్ణంగా కూడా మారుతాయి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కూడా విశ్వసిస్తూ ఉన్నాను. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో చేయగలగాలని, దేవుడి దయతో ఇంకా మీకు మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ ఈ ప్రాజెక్టులను ఈరోజు శంకుస్థాపన చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ప్రకాష్ వచ్చనా? మాట్లాడు సార్ మాకు మా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి పేరుతో ఈ ప్రాజెక్టును మీరు అనౌన్స్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం సార్. చేస్తాం ప్రకాష్. దానికి సంబంధించి నువ్వు ఆల్రెడీ అడగడం జరిగినట్టుంది. మా వాళ్ళు ఏకంగా జీవో కూడా తయారు చేసేసినారు. నువ్వు సార్ ముందుగానే అడిగినట్టుగానే మా వాళ్ళు జీవో కూడా ఇచ్చి ఈరోజు జీవోను కూడా అనౌన్స్ చేయిస్తున్నారు. ఆ పని కూడా అయిపోయింది. నాన్నగారి పేరుతో డాక్టర్ వైఎస్ఆర్ అప్పర్ పెన్నార్ ప్రాజెక్ట్ కింద నోటిఫై కూడా చేయింది. ఆల్ ది వెరీ బెస్ట్ ప్రకాష్. సార్ సంతోషం సార్. మేము మిగతా కార్యక్రమం వేల మంది ప్రధానికి వచ్చారు మీ తాలూకా ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడానికి అని చెప్పని సభ జరుపుకుంటా మా మంత్రి గారు ఈయన మా శంకరనారాయణ గారు, అలాగే మా అప్పలరాజు గారు, అలాగే పార్లమెంట్ సభ్యులు, అలాగే గౌరవ శాసనసభ్యులు అందరూ, శాసనమండలి సభ్యులు అందరూ ఉన్నారు సార్. పెద్ద అందరూ కూడా ఇంకో 1 అవర్ వాళ్ళందరితో ముచ్చరించుకుంటాం సార్. జిల్లాలో ఉన్న జరుగుతున్న కార్యక్రమాలు వాటి మీద అన్నిటి మీద కూడా మేము సభ జరుపుకుంటాం సార్, మీరు పర్మిషన్ ఇస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్.